సుడిగాలి సుధీర్ ఎక్కడ పుట్టారు? సుధీర్ పూర్తి పేరేంటి? సుధీర్కు ఎంతమంది తోబుట్టువులు? అసలు సుధీర్ తండ్రి ఏం చేసేవారు? సుధీర్ తొలి సంపాదన ఎంత? సుధీర్ కెరీర్ ఎలా మొదలైంది? రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు వచ్చిన తన తొలి సంపాదనతో సుధీర్ ఏం చేశాడు? అసలు సుధీర్ కు వివాహం అయ్యిందా లేదా? మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సుధీర్, అతని తమ్ముడు రోహన్ ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారు? చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చిన ఖైదీ నంబర్ 150 మూవీలో సుధీర్ ఎందుకు నటించలేదు? చిరంజీవి సుధీర్ కు ఇచ్చిన సర్ప్రైజ్లేంటి? అసలు రష్మితో సుధీర్ రిలేషన్ లో నిజమెంత? టీవీ రంగంలో ఇప్పుడున్న వారిలో సుధీర్ కు మొదటి పరిచయం అయింది ఎవరు? సుధీర్ కు జబర్దస్త్ లో అవకాశం ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? సుధీర్ కు సినిమా అవకాశం రావడానికి ఎవరు కారణం? సుధీర్ నటించిన సినిమాలు, టీవీ షోస్ ఏంటి? జబర్దస్త్ లో సుధీర్ టీమ్ లీడర్ గా ఉండడానికి కారణం ఎవరు? హైదరాబాద్ లో సుధీర్ కొన్నాళ్లు ఎవరి రూమ్ లో ఉన్నాడు? సుధీర్ ను ఎలా చూడాలని తన తల్లి అనుకుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తనదైన ప్రతిభతో బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు ఈ యంగ్ స్టార్. సుడిగాలి సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మే 19న 1987లో సుధీర్ జన్మించాడు. సుధీర్ తండ్రి పేరు దేవ్ ఆనంద్ బయానా, తల్లి పేరు నాగరాణి బయానా. సుధీర్ తండ్రి విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో మేనేజర్ గా పనిచేశారు. సుధీర్ తల్లి గృహిణి. సుధీర్ కు రోహన్ అనే తమ్ముడు, శ్వేత ఆనంద్ పిల్ల అనే ఓ అక్క ఉంది. సుధీర్ తమ్ముడు రోహన్ కు వివాహమైంది. అతని భార్య పేరు రమ్య బయానా. సుధీర్ తండ్రి థియేటర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తుండటంతో ఆర్థికంగా వాళ్ళ కుటుంబం పరిస్థితులు బాగానే ఉండేవి. ఇక సుధీర్ విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే కొనసాగింది. సిటీలోని శ్రీ తలప్రోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సుధీర్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఇక పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. చదువుతో పాటే డాన్స్, సింగింగ్ విభాగాల్లోనూ రాణించేవాడు. తనకున్న ఇష్టంతోనే 2 ఏళ్ల పాటు భరతనాట్యం, జానపద, పాశ్చాత్య నృత్యాలు నేర్చుకున్నాడు. ఆ అనుభవంతోనే అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సైతం గెలుచుకున్నాడు. సుధీర్ కు ఉన్న మరో ఇష్టం మ్యాజిక్. సుధీర్ మేనమామ అతన్ని చిన్న వయసులో నుంచే మ్యాజిక్ నేర్చుకునేలా ప్రోత్సహించాడు. ఇక సుధీర్ కాలేజీ చదువు విషయానికొస్తే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల మీద ఇష్టం ఉండడంతో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ లో చేరాడు. అయితే చదువు కంటే సినిమాల మీద ఇష్టం ఎక్కువ ఉండడంతో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో నటనపై ఆసక్తి కారణంగా సుధీర్ హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఓసారి విజయవాడ సిటీ కేబుల్లో ప్రసారం చేసిన స్టార్ హంట్ 1 ఛాన్స్ టాలెంట్ షోలో సుధీర్ పాల్గొన్నాడు. ఇందులో సుధీర్ కనబర్చిన ప్రతిభకు జడ్జీలు ఎంతగానో ఫిదా అయ్యారు. అలా ఫైనలిస్టులో ఒకటిగా నిలిచాడు సుధీర్. అయితే ఈ షో కోసం సుధీర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 6 ఏళ్లకు గానీ సుధీర్ ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదు. ఈ 6 ఏళ్లలో సుధీర్ తనకున్న ప్రతిభతో హైదరాబాద్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. కానీ ఇవేవి అతనికి పెద్దగా గుర్తింపునివ్వకపోవడంతో సుధీర్ విజయవాడకు తిరిగొచ్చాడు. తిరిగి వచ్చాక తనకు తెలిసిన 4-5 క్లాసికల్ స్టెప్స్ తో ఇంట్లోనే డాన్స్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు. అలా నెలకు 2500 వరకు సంపాదించేవాడు. ఇలా గడుస్తున్న సుధీర్ జీవితంలో అకస్మాత్తుగా ఓ కుదుపు చోటు చేసుకుంది. తన తండ్రి తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో సుధీర్ కుటుంబ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడం కోసమే మళ్లీ హైదరాబాద్ బాట పట్టాడు. 2004లో రామోజీ ఫిల్మ్ సిటీలో 15,000 జీతానికి మెజిషియన్ అవతారం ఎత్తాడు. అలా ఏడాది పొడవునా ఫిల్మ్ సిటీకి వచ్చే పర్యాటకులను ఎంటర్టైన్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువగా సెలవులివ్వరు. 365 రోజులు పనిచేయాల్సిందే. ఇలాగే 2.5 సంవత్సరాలు పనిచేసి తన జీతాన్ని 30,000 రూపాయల వరకు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 2009లో సుధీర్ తన జీవిత లక్ష్యాలను చేరుకునేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. నటుడిగా మారాలన్న లక్ష్యంతో ఫిల్మ్ సిటీలో 2.5 సంవత్సరాలుగా చేస్తున్న మెజిషియన్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కానీ ఈ నిర్ణయం సుధీర్ కు ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తన ఆదాయం మొత్తం తగ్గిపోయింది. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ లోని అత్యుత్తమ మాంత్రికులలో ఒకరైన తన మ్యాజిక్ గురువు అలీతో కలిసి పనిచేసే అవకాశం సుధీర్ కు దక్కింది. మరోవైపు సరైన సంపాదన లేకపోవడంతో భోజనానికి డబ్బులు లేక కొంతకాలం నల్లా నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిన దుర్భర పరిస్థితులు గడిపాడు సుధీర్. క్రమంగా పరిస్థితులు అనుకూలించాయి. మ్యాజిక్ పోటీలు, ఆటల పోటీలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే సుధీర్ కు గెటప్ సీను, ప్రదీప్ మాచురాజు పరిచయం అయ్యారు. 2011లో మా టీవీ కోసం పెద్ద ఎత్తున మ్యాజిక్ షోను నిర్వహించడానికి సుధీర్ కు అవకాశం లభించింది. అలా మ్యాజిక్ మంత్ర, స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్,
అబ్రకదబ్రా షోలు నిర్వహించాడు సుధీర్. ఇక 2013లో సుధీర్ జీవితం సరికొత్త మలుపు తిరిగింది. అదే ఏడాది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త కామెడీ షో అయిన జబర్దస్త్ కు రంగం సిద్ధమైంది. ఈ షోలో కామెడీ నటుడైన నల్లవేణును ఒక టీం కు వేణుని లీడర్ గా ఎంచుకున్నారు. అప్పటికే సుధీర్ కు గెటప్ సీన్ కు కామెడీ నటుడు నల్లవేణుతో పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఫిబ్రవరి మొదటి వారంలో గెటప్ సీన్ కు ఫోన్ చేసిన వేణు ఈ టీవీలో రాబోతున్న జబర్దస్త్ షో గురించి చెప్పాడు. ఆ షోలో ఒక టీం కు లీడర్ గా తనను ఉండమన్నారని, అందుకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నువ్వు ఉండాలిరా అంటూ గెటప్ సీనును కోరాడు వేణు. కానీ ఆ సమయంలో సీను లోకల్ టీవీలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో తాను రాలేనన్నా నా ఫ్రెండ్ సుధీర్ అని ఒకడున్నాడు, వాణ్ణి పంపిస్తానని చెప్పాడట గెటప్ సీను. దానికి వేణు ఎవడా మ్యాజిక్ షోలు చేస్తాడు వాడేం చేస్తాడని బదులిచ్చాడట. దానికి గెటప్ సీను లేదన్నా ఒకసారి వాని యాక్టింగ్ చూడన్నా అప్పుడు నీకే తెలుస్తుందని చెప్పాడట. దాంతో వేణు సుధీర్ కు ఫోన్ చేయడం, తన టీంలోకి తీసుకోవడం జరిగింది. కానీ తనకు వేరే ఈవెంట్ ఉండడంతో సుధీర్ మొదటి రోజే ఆలస్యంగా వెళ్లాడు. దాంతో సుధీర్ స్థానంలో మరో ఆర్టిస్టును పెట్టి స్కిట్ పూర్తి చేశాడు వేణు. తొలి అవకాశం అలా జారవిడుచుకున్నప్పటికీ వేణు వండర్స్ రెండో స్కిట్ తో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. 2013 ఫిబ్రవరి 3వ తేదీన జబర్దస్త్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. కేవలం సుధీర్ వేణు మాత్రమే సెకండ్ స్కిట్ లో చేశారు. వేణుకి మంచి సపోర్టింగ్ ఇచ్చి ఆ స్కిట్ సక్సెస్ అయ్యేలా చేశాడు సుధీర్. జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజా సుధీర్ ను ప్రశంసించారు. స్కిట్ పూర్తయి సుధీర్ స్టేజ్ మీద నుంచి కిందకు రాగానే ధనరాజ్ మిగతా వాళ్లంతా చాలా బాగా చేస్తావని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ కాంప్లిమెంట్స్ తో సుధీర్ కు తనపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ ఎపిసోడ్ 2013 ఫిబ్రవరి 7న ప్రసారమైంది. అలా ఈ టీవీలో మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై సుధీర్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత వేణు జబర్దస్త్ లో నుండి వెళ్లిపోవడంతో రామ్ ప్రసాద్, సన్నీ వీళ్ళు నలుగురు కలిసి ఓ టీమ్ గా ఏర్పడి సుధీర్ ను టీం లీడర్ గా ఉండమన్నారు. కానీ సుధీర్ మాత్రం గెటప్ సీన్ ని టీం లీడర్ గా ఉండమని చెప్పాడు. అయితే అందుకు సీను ఒప్పుకోకపోవడంతో సుధీర్ టీం లీడర్ గా మారాడు. టీం లీడర్ గా సుధీర్ మొదటి స్కిట్ 15 ఆగస్టు 2013న ప్రసారమైంది. అప్పటి నుంచే సుధీర్ కాస్త సుడిగాలి సుధీర్ గా మారాడు. గెటప్ సీను వేషధారణ, రామ్ ప్రసాద్ డైలాగ్స్, సుధీర్ ప్రతిభ కలగలిసి అనతి కాలంలోనే సుడిగాలి సుధీర్ టీం కు మంచి గుర్తింపు లభించింది. చాలా సార్లు సుడిగాలి సుధీర్ టీం ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ ను ప్రారంభించారు. దాంతో సుధీర్ టీం ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వెళ్ళింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తొలి స్కిట్ అక్టోబర్ 10, 2014న ప్రసారమైంది. అప్పటి నుంచి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లోనే కొనసాగుతున్నప్పటికీ అప్పుడప్పుడు జబర్దస్త్ లోని ఇతర టీముల్లో అతిథిగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఢీ అల్టిమేట్ డాన్స్ షోలోను సుధీర్ ను టీం లీడర్ గా తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన ఢీ ద్వారా సుధీర్ లైఫ్ మరో మలుపు తిరిగింది. ఢీ 9 సీజన్ ద్వారా టీం లీడర్ గా సుధీర్ జర్నీ ప్రారంభమైంది. 9th సీజన్, 10th సీజన్, 12th సీజన్ టైటిల్స్ కూడా సుధీర్ టీంకే దక్కాయి. ఇక 11th, 13th సీజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇక 2017లో పోవే పోరా షో కోసం విష్ణుప్రియతో కలిసి యాంకర్ అవతారం ఎత్తాడు సుధీర్. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ కార్యక్రమం ఈటీవీ ప్లస్ లో ప్రసారం చేశారు. అలాగే జెమినీ టీవీలో జాక్ పాట్ అనే కార్యక్రమానికి సుధీర్ హోస్ట్ గా చేశాడు. సుధీర్ సినిమాల్లోకి రావడానికి కూడా నల్లవేణు చాలా హెల్ప్ చేశాడు. జబర్దస్త్ జరుగుతుండగా ఒక రోజు సుధీర్ ను అడ్డా సినిమాలో కామెడీ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు వేణు. అక్కడ సుధీర్ ను చూసిన డైరెక్టర్ ఆ సినిమాలో నటించేందుకు తొలి అవకాశం ఇచ్చారు. అయితే జబర్దస్త్ కు అలవాటు పడిన సుధీర్ సినిమాల్లో కూడా అలాగే ఉంటుంది కావచ్చు అనుకున్నాడు. దాంతో సుధీర్ కు కొన్ని మెలకువలు నేర్పించాడు వేణు. ఇక అక్కడి నుంచి సుధీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ లో సుధీర్ బాగా సక్సెస్ కావడంతో కూడా కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అడ్డాతో పాటు ఆర్య చిత్ర, రేసుగుర్రం, చెక్కిలిగింత, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, టైగర్, సుప్రీం, వేరిస్ విద్యాబాలన్, షేర్, సినిమా చూపిస్తా మామ, నేను శైలజ, దృశ్య కావ్యం, సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకి, సెల్ఫీ రాజా, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓం నమో వెంకటేశాయ, చిత్రాంగద, నేనో రకం, తీయని కలవో, ఎందుకో ఏమో, నేనో రకం వంటి చిత్రాల్లో నటించాడు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత 3 మంకీస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు చేస్తున్నాడు. మొత్తానికి ఓ వైపు బుల్లితెర, మరోవైపు వెండితెర మీద బిజీ ఆర్టిస్ట్ గా మారి తన తల్లి కోరికను నెరవేర్చాడు సుధీర్. ఇలా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. తన కుటుంబం అప్పులు తీర్చడంతో పాటు అందమైన జీవితాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. ఇక సుధీర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సుధీర్ హైట్ 5.9,
వెయిట్ 74 కిలోస్. సుధీర్ కు ఇంకా వివాహం కాలేదు. అతనికి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. రష్మితో రిలేషన్ కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే సృష్టించారు. సుధీర్ అమీర్పేట, కృష్ణానగర్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. మెజిషియన్ అలీ గారి దగ్గర పనిచేస్తున్న సమయంలో సుధీర్ గెటప్ సీన్ రూమ్ లో ఉండేవాడు. అలీ గారి దగ్గర మ్యాజిక్ షోలు నేర్చుకుంటున్న సమయంలోనే సుధీర్ ఇంగ్లీష్, హిందీ మీద బాగా పట్టు సాధించాడు. ఆ తర్వాత తనే సొంతంగా ఒక ఈవెంట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈవెంట్స్ చేయడం మొదలు పెట్టాక రోజుకు 2000 వరకు సంపాదించేవాడు. సుధీర్ అమీర్పేటలో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే గెటప్ సీను పరిచయం అయ్యాడు. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో సుధీర్ దగ్గర పెద్దగా డబ్బులుండేవి కావు. దాంతో పబ్లిక్ నల్లాలో నీళ్లు పట్టుకుని తాగేవాడు. వాటర్ బాటిల్ కూడా లేని సమయంలో సింక్ లో ఉన్న నీరు తాగిన సందర్భాలు ఉన్నాయంటాడు సుధీర్. రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్నప్పుడు వచ్చిన తొలి జీతంతో సుధీర్ తన కుటుంబ సభ్యులకు బట్టలు కొన్నాడు. సంక్రాంతికి 11,000 రూపాయలు పెట్టి బట్టలు కొని మిగిలిన 4,000 తన తల్లికిచ్చాడు. సుధీర్ ఇప్పుడున్న స్థాయికి రావడానికి ఒక రకంగా తన తల్లే కారణం. సుధీర్ ప్రతిభను చూసిన ఆమె అతన్ని తెరపై నటుడుగా చూడాలని అనుకునేది. అదే విషయాన్ని అప్పుడప్పుడు సుధీర్ తో చెప్తూ ఉండేది. దీంతో వయసుతో పాటే సుధీర్ కు నటుడు కావాలన్న కోరిక కూడా పెరిగింది. దాంతో 10వ తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్లి కొన్నాళ్లు కృష్ణానగర్ లో ఉంటూ సినిమా ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే ఎవరిని కలవాలో తెలియకపోవడం, తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో తిరిగి విజయవాడ బాట పట్టాడు. 5వ తరగతిలో చదువుకునేటప్పుడు తన మామయ్య నేర్పిన ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాడు సుధీర్. ఆ ట్రిక్ ను ప్రదర్శించి కొన్ని డబ్బులు కూడా సంపాదించాడు. అలా ఆ మ్యాజిక్ ద్వారా సంపాదించిన చిల్లర మొత్తం 93 రూపాయల ముప్పావలా అయింది. ఆ మొత్తాన్ని తన తొలి సంపాదనగా తండ్రికిచ్చాడు సుధీర్. సుధీర్ కు డాన్స్ చేయడమన్నా, ట్రావెలింగ్ చేయడమన్నా, లాంగ్ డ్రైవ్ కు వెళ్లడమన్నా చాలా ఇష్టం. ఆటల్లో క్రికెట్, బ్యాడ్మింటన్ ను సుధీర్ ఇష్టపడతాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని కూడా సుధీర్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక 2016లో సుధీర్ ఓ ఇల్లు కొన్నాడు. ఆ సమయంలో గృహప్రవేశానికి రావాలంటూ ఆహ్వానించడానికి తన తమ్ముడు రోషన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. అప్పుడు మెగాస్టార్ తానే స్వయంగా లోపలికి తీసుకెళ్లి సుధీర్ కు, తన తమ్ముడికి పాలు కల్పించాడు. తర్వాత తన తరపున గిఫ్ట్ గా సుధీర్ తల్లిదండ్రులకు బట్టలు కూడా పెట్టాడు. దాంతో ఆశ్చర్యపోవడం సుధీర్ వంతైంది. అలాగే అప్పుడు తాను నటిస్తున్న ఖైదీ నెంబర్ 150లో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తానని, నీ గురించి వినాయక్ కు కూడా చెప్తానని చిరు మాట ఇచ్చారు. దాంతో సుధీర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కట్ చేస్తే ఖైదీ నెంబర్ 150లో ఒక మంచి క్యారెక్టర్ ఉందని ఆ సినిమా డైరెక్టర్ తో సుధీర్ కు ఫోన్ చేయించాడు చిరంజీవి. కానీ ఆ రోజు ఏదో అవుట్డోర్ షూటింగ్ లో ఉండడం వల్ల ఆ సినిమాలో అవకాశం కోల్పోయాడు సుధీర్. ఈ విషయంలో సుధీర్ ఇప్పటికీ బాధపడుతుంటాడు. ఆ తర్వాత స్వయంగా మెగాస్టార్ దగ్గరికి వెళ్లి తాను ఎందుకు రాలేకపోయానో చెప్పాడు. అది విన్న చిరంజీవి మళ్లీ మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని సుధీర్ కు మాట ఇచ్చారట. సుధీర్ జబర్దస్త్ కు రాకముందు బుల్లితెరపై స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్, మ్యాజిక్ మంత్ర, అబ్రకదబ్రా అనే కార్యక్రమాలు చేశాడు. ఈటీవీలో 2014, 2015 సంవత్సరాల్లో న్యూ ఇయర్ స్పెషల్ కార్యక్రమాలు, 2016లో ఉగాది ఉల్లాసం, 2017లో గణపతి బప్పా మోరియా, 2018లో సరదాగా సంక్రాంతి, సరైనోళ్లు, 2019లో ఉగాది అల్లుళ్ళు, సుధీర్ గాడి పెళ్లిగోల, అదే ఏడాది జీ తెలుగు కుటుంబం అవార్డ్స్, 2020లో అమ్మా నాన్న ఓ సంక్రాంతి కార్యక్రమాల్లో సుధీర్ పాల్గొన్నాడు. సుధీర్ ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో టీమ్ లీడర్ గా, నా షో నా ఇష్టం, పోవే పోరా కార్యక్రమాల్లో యాంకర్ గా, అలాగే D9, 10, 11, 12, 13 సీజన్ లో టీమ్ లీడర్ గా పార్టిసిపేట్ చేశాడు. ఇందులో 9, 10, 12 సీజన్లు విజేతగా నిలవగా 11, 13 సీజన్ లో రన్నర్ అప్ గా సరిపెట్టుకున్నాడు. అలాగే జెమినీ టీవీ జాక్పాట్ 2లో, జీ తెలుగు డ్రామా జూనియర్స్ లో హోస్ట్ గా పాల్గొన్నాడు. సరిగమపాలోనూ పార్టిసిపేట్ చేశాడు. సుధీర్ పూర్తి స్థాయి హీరోగా చేసిన సినిమా సాఫ్ట్వేర్ సుధీర్. ఈ సినిమా 2019లో వచ్చింది. 2018లో హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టీవీ విభాగంలో సుధీర్ 13వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హోస్ట్ గా, మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. చూశారు కదా, ఇది సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ బయానా లైఫ్ స్టోరీ. ఒక సాధారణ వ్యక్తిగా హైదరాబాద్ లో కాలుపెట్టిన సుధీర్ ప్రస్తుతం తెలుగు వారందరూ గుర్తుపట్టే స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు. తన తల్లి తనను ఎలా చూడాలనుకుందో సుధీర్ కష్టపడి ఆ స్థాయిని అందుకున్నాడు. బుల్లి తెరపై, వెండి తెరపై సుధీర్ కు మరిన్ని మంచి విజయాలు దక్కాలని కోరుకుందాం.